నెక్స్ట్ క్వశ్చన్ 7th one. Evaluate 3/5 plus 7/3 plus బ్రాకెట్లో -2/5 ప్లస్ బ్రాకెట్లో -2/3 ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయమంటుండో రీఅరేంజ్మెంట్ చేయమంటుండో. సో సమ్ ఆర్డర్ అనేది నీకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకొని ఈవాల్యూట్ అంటే దాన్ని కంప్యూట్ చేయమంటుండు. సో మరి దీన్ని రీఅరేంజ్మెంట్ ఎలా చేస్తామంటే దీన్ని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మనము ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రాక్షన్స్లో కానీ రేషనల్ నెంబర్స్లో కానీ అవి ఫ్రాక్షన్ రూపంలో ఉన్నప్పుడు డినామినేటర్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5-3 ఇక్కడ 5-3 ఇక్కడ 2 5s ఉన్నాయి 2 3s ఉన్నాయి. అంటే ఈ 5s అన్ని మనం వన్ సైడ్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా ఉన్నది మాత్రం అడిషనే కాబట్టి 3/5 ప్లస్ -2/5 ఇక్కడ 5 5 వన్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు అన్నిటికీ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ తీసుకొని 7/3 ప్లస్ -2/3 ఇక్కడ చూడండి 5 5 ఈ 5 5 అంటే ఇక్కడ మనం ఇలా ఎందుకు చేసామంటే ఈ రెండింటిని సపరేట్ అడిషన్ చేయొచ్చు, ఈ రెండింటిని సపరేట్ అడిషన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రెండింటికి డినామినేటర్ అనేది 5 ఉంది, ఈ రెండింటికి డినామినేటర్ 3 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు 5కి ఎల్సిఎం మనకి 5 వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 5 రాసుకున్నాను. 5 1 కాబట్టి దీన్ని కూడా 1తో చేస్తే 3, దీన్ని కూడా 1తో చేస్తే -2. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ దీన్ని చేద్దాం. ప్లస్ ఇక్కడ 3 3 కాబట్టి మనకి ఎల్సిఎం కూడా 3నే ఉంటుంది అంటే ఇక్కడ డినామినేటర్ 3 వస్తుంది. 3 × 1 కాబట్టి 1 × 7 ఇక్కడ 7 ఉంటుంది. 3 × 1 కాబట్టి 1 × -2. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఆపరేషన్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, వీటిని తీసేద్దాం మనం ఫస్ట్. అంటే ఇక్కడ 3 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అంటే 3 - 2 అవుతుంది. ఓకే 3 - 2/5. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 7 + -2 అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ 3 ఇక్కడ 7 - 2. ఇప్పుడు సింపుల్ ఈ 3లోంచి -2 చేయండి, 7లోంచి -2 చేయండి, అప్పుడు మనకి 1/5 ప్లస్ 5/3 వస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు 4 ఫ్రాక్షన్లో 2 ఫ్రాక్షన్స్ మిగిలినాయి. ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ని మళ్ళీ అడిషన్ చేద్దాం ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆపరేషన్ అడిషన్. 5కి 3కి ఎల్సిఎం డైరెక్ట్ 15. 5 3 × 15 కాబట్టి 3 × 1 3. నెక్స్ట్ 3 5 × 15 కాబట్టి 5 × 5 25. ఇప్పుడు 3 + 25 28. 28/15. దిస్ ఈజ్ ఆన్సర్.